రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా ఫిబ్రవరి 2న ఇంద్రవల్లిలో నిర్వహించనున్న భారీ బహిరంగ సభ సన్నాహక సమావేశంలో బోధ్ నియోజకవర్గంతో పాటు నేరడిగొండ మండల కేంద్రంలో ఏఐసీసీ స్టేట్ కోఆర్డినేటర్ తుల అరుణ్, బోధ్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆడే గజేందర్తో ప్రభుత్వ విప్ వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ పాల్గొన్నారు. ప్రజల కష్టంతో, ప్రజల ఆశీర్వాదంతో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిందని అన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపు లక్ష్యంగా ప్రతి ఒక్కరూ పనిచేయాలని ఆది శ్రీనివాస్ సూచించారు. రాబో రోజుల్లో మీ అందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి అండగా ఉంటామన్నటువంటి ఒక ఆలోచనతోటి లక్షలాది మంది ప్రజలు ఆ రోజు వచ్చారు. ఆనాడు సభలో రేవంత్ రెడ్డి గారు మాట్లాడినటువంటి భరోసా ఉదయపూర్ నమస్కారాలు. గత ఎన్నికల్లో శాసనసభ్యుడిగా పోటీ చేసిన అభ్యర్థిగా ఉన్నటువంటి గజేందర్ గారు, అరుణ్ గారు మంత్రి ఏఐసీసీ ప్రాంతంలోని గతంలో పరిశీలన కోర్టు నుంచి అనుబంధం నిన్ననే చేస్తారు తెలంగాణ వర్క్ మాట్లాడడం జరిగింది. ఇప్పుడే మీరు పరిశీలనటువంటి వసంతరావు గారు, పూల్ రెడ్డి గారు, మండల పార్టీ అధ్యక్షులు, బ్లాక్ అధ్యక్షులు, సర్పంచులు, ఎంపీసీలు, కీలకమైనటువంటి నాయకులు వీళ్ళందరూ అందరికీ కూడా ఉదయపూర్ నమస్కారం పేరు తెలియజేస్తా ఉన్నా. మీ అందరి కష్టంతో, ప్రజల ఆశీస్సులతో మనం తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఏర్పడ్డది. 3వ తారీఖు వస్తే 2 మాసాలు పూర్తవుతున్నటువంటి క్రమంలో పీస్ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి గారు పదవి బాధ్యత స్వీకరించిన తర్వాత ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజానికానికి మన యొక్క వ్యూహం కానీ లేకపోతే ప్రజల పక్షాన మనం నిలబెట్టేటువంటి అంశాలను కానీ కాంగ్రెస్ పార్టీ పేదల పక్షపాత పార్టీ, అటు దురలపాలన ఉంది, ఇటు ప్రజాపాలన కావాలంటే మళ్ళీ కాంగ్రెస్ రావాలని చెప్పిన ఒక ఆలోచనను తెలంగాణ ప్రజా బాహుళ్యంలో తీసుకోవడం కోసం మొదటి సమావేశం పోరాటాల గడ్డగా ఆదివాసుల అంతర్జాతీయ దినోత్సవం. పూరా లోకల్ మీకోసం మా ఛానల్ మీ జిల్లాకు, మీ మండలానికి, మీ గ్రామానికి, మీ ప్రాంతానికి, మీ వీధికి, మీ ఇంటికి, మీ వద్దకి, ఎక్కడికైనా ఎప్పుడైనా మా పూరా లోకల్ ఛానల్ వస్తుంది. మీరిచ్చే సమాచారాన్ని అందరికీ చేరువయ్యేలా చేస్తుంది. మీ గొంతుకని ప్రతి ఒక్కరికి వినిపిస్తుంది. మీకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటుంది మా పూరా లోకల్. యోర్ చాయిస్ ఫర్ లోకల్ వాయిస్. పూరా లోకల్.